ఇది ఒక సినిమా స్టోరీ అనుకోవచ్చు. ఇది బిగ్ ట్విస్ట్ అంటే సినిమాలలో జరిగే స్టోరీలు ఇది అనుకోవచ్చు. సిద్దిపేట జిల్లా భూంపల్లి గ్రామంలో జరిగింది సంఘటన. ఇదెంత ఆ మనిషి ఒక లేడీ ఎంత క్రిమినల్ మైండ్ తో చేసిందంటే, ఇగో ఈమె చూడండి, ముఖం చూడండి. రజిత భూంపల్లిలో ఒక టీ స్టాల్ పెట్టుకొని నడిపిస్తా ఉన్నది. ఈ టీ స్టాల్ పెట్టుకునేది ఎందుకు, అక్కడ ఎవరెవరైతే నగలు అంటే గోల్డ్ వేసుకొని ఎవరెవరైతే వస్తారో వాళ్ళే ఈమె టార్గెట్. వాళ్ళని టార్గెట్ చేసి దీంట్లో బిగ్ ట్విస్ట్ ఏంటంటే, ఈమె కొడుకు మైనర్. ఆ అబ్బాయిని హైదరాబాద్ నుంచి బాడీ బిల్డింగ్ జిమ్ సామాన్లు అవన్నీ తెచ్చి ఆ టీ స్టాల్ దగ్గరికి వచ్చే వాళ్ళతో అక్క తొక్క తోటకూర అని మాట్లాడుతూ వాళ్ళని మంచి వేసుకొని ఇంటికి ఛాయ్ దానికి రమ్మని మెల్లగా ఇట్లా కొడుకు ఇట్లా సైర్ వేస్తుందంట. ఇట్లా అనగానే ఇగో ఇక్కడ పెట్రోల్ ఓపించుకుంటుంది ఆమెనే. ఇక్కడ చూడండి డబ్బాల 5 లీటర్ల క్యాన్ల ఈమె ఎవరైతురో ఈమె మెడలో ఉన్న అన్ని బంగారం ఇట్లా తీసుకొని ఈమెను కథం చేసి, దీని తర్వాత ఏమైంది, ఈ వానకాలం కాబట్టి సరిగ్గా కాలలే, లేకపోతే దొరకకపో. ఇంతకు ముందు కూడా 2-3 ఇట్లనే చేసారు కాబట్టి రజిత పని ఇదే. ఏదనంటే సేఫ్ సైడ్ లో హోటల్ ఒకటి ఏం పని చేస్తారు అంటే హోటల్ అనే ముసుగులో ఇలాంటి క్రైమ్ చేసిరు. ఇక ఆమెను కాలబెట్టిన తర్వాత సరిగ్గా కాలలేదు కాబట్టి ఆమె విషయంలో పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయడం వల్ల ఎంక్వైరీ జరుగుతూ ఉంటది కదా. ఆ ఎంక్వైరీ టైంలో ఈమె ఏం చెప్తుందంటే, లేదు సార్ ఎవరినో తీసుకొని పోయిందంట ఈమె, అది దాన్ని పోలీసు వాళ్ళకు ఇక అడిగి పోయి వాళ్ళకి ఇక వాళ్ళతో మంచిగా ఉండడం, పోలీసు వాళ్ళకి ఛాయలు ఇచ్చుడు, అది సార్ ఇది సార్ అని మంచిగా మాట్లాడు చేసిందే ఈమె. ఇలాంటి ఇక బోర్డు సోదులు అనాలన్నా ఇట్లా ఏమనాలి అర్థమవుతుంది. హాయ్ హలో వెల్కమ్ టు E9 టీవీ. నేను మీ సంతోష్. అండ్ ఇది ఒక సినిమా స్టోరీ అనుకోవచ్చు. ఇది బిగ్ ట్విస్ట్ అంటే సినిమాలలో జరిగే స్టోరీలు ఇది అనుకోవచ్చు. ఇది ఎక్కడ జరిగిందంటే సిద్దిపేట జిల్లా భూంపల్లి గ్రామంలో జరిగింది సంఘటన. ఇదెంత ఆ మనిషి ఒక లేడీ ఎంత క్రిమినల్ మైండ్తో చేసిందంటే, ఒక మైనర్ కొడుకుని మైనర్ అబ్బాయిని, ఈమె పేరు రజిత, భూంపల్లిలో ఈమె ఇగో ఈమె చూడండి, ముఖం చూడండి. రజిత భూంపల్లిలో ఒక టీ స్టాల్ పెట్టుకొని నడిపిస్తా ఉన్నది. ఈ టీ స్టాల్ పెట్టుకునేది ఎందుకు, ఈమెకు ఒక బాబు ఉన్నాడు, ఈ రజితకు ఒక బాబు ఉన్నాడు. ఈ టీ స్టాల్ పెట్టుకొని అక్కడ ఎవరెవరైతే నగలు అంటే గోల్డ్ వేసుకొని ఎవరెవరైతే వస్తారో వాళ్ళే ఈమె టార్గెట్. వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని అడవిలల్లో అక్కడ తీసుకెళ్ళి చేసి వాళ్ళ మీద పెయి మీద ఉన్న గోల్డ్ తీసుకొని పెట్రోల్ తీసుకొని వెళ్ళి వాళ్ళని కాల్ చేసేయాలి అడవిలో. ఇది ఈమె పని. దీంట్లో బిగ్ ట్విస్ట్ ఏంటంటే, ఈమె కొడుకు మైనర్, అబ్బాయి మైనరు. ఆ అబ్బాయిని అంటే హైదరాబాద్ నుంచి బాడీ బిల్డింగ్ జిమ్ సామాన్లు అవన్నీ తెచ్చి ఇట్లా బాక్సింగ్ ఇట్లా ఇవన్నీ నేర్పించి అబ్బాయిని స్ట్రాంగ్ ఉంచింది. ఎందుకంటే ఎవరైనా అటు ఇటు అయితే ఫైటింగ్ చేయగలగాలి కదా, స్ట్రాంగ్ ఉండాలని చేసింది. ఈమె స్కెచ్ ఏంటంటే, ఈమె దగ్గరికి ఎవరెవరైతే గోల్డ్ ఉన్నోళ్ళు వీళ్ళు పోతారో వాళ్ళే ఈమె టార్గెట్. ఇక ఈ విధంగా చేసి ఏం చేస్తుందంటే, ఈమె ఇక్కడికి 3-4 చేసింది. మొన్న ఒకటి రీసెంట్గా ఒకటి జరిగి ఆ అంశంలో కూడా ఒక పెద్ద టిష్యూ మీకు చెప్తా వినండి. ఇది సినిమాలాగా ఉంటుంది ఇది స్టోరీ. అయితే ఈ రజితనే కదా, ఈ రజిత మైనర్ అబ్బాయి కొడుకు, చిన్న అబ్బాయిని మంచిగా స్ట్రాంగ్గా తయారు చేసి, మైనరే వానికి జుమ్ము అదని ఇదని వాని చెడు అలవాటు చేసి చెడు చేసేసి ఆ మైనర్ అబ్బాయిని పాడి చేసింది ఈమె సలాబాల కోసం. ఆ టీ స్టాల్ దగ్గరికి వచ్చే వాళ్ళతో అక్క తొక్క తోటకూర అని మాట్లాడుతూ వాళ్ళని మంచి వేసుకొని ఇంటికి ఛాయ్ దానికి రమ్మని మెల్లగా ఇట్లా కొడుకు ఇట్లా సైర్ వేస్తుందంట. ఇట్లా అనగానే మెల్లగా, అత్తమ్మ నువ్వు లోపల కూర్చొని టీ తాగానే మెల్లగా డోర్ పెట్టేసి వేస్తారంట. వీళ్ళు ఏం చేస్తారు, ఇంట్లోకి పిలుచుకొని నగలన్నీ గుంజుకొని ఒక సంచిలో ఇంట్లో కట్టుకొని ఈ టీవీఎస్ బండి మీద పెట్టుకొని బయటికి తీసుకెళ్ళి కాల్ చేస్తారు వీళ్ళు. ఏ విధంగా చూడండి ఒకసారి. కొడుకుని ఈ క్రైమ్లో ఈ టీవీఎస్ బండి మీద ఇట్లా ఫోన్లు వాళ్ళకి కొట్టుడు,
వీళ్ళేషం ఇగో ఇటు చిన్న పోరాడు, ఇటు మైనర్ కాబట్టి వీని ముఖం చూపెట్లా, ఆయన పేరు కూడా బయట పెట్టట్లేదు. ఇక వాళ్ళ అమ్మ వాడిని స్ట్రాంగ్గా తయారు చేసి మొత్తం మీద ఏం చేసిందంటే, ఈ ఇష్యూ అయినాక కూడా ఏది ఇప్పుడు ఈ వానకాలం కాబట్టి, ఇగో ఇక్కడ చూడండి ఒకసారి, వానకాలం కాబట్టి ఇగో ఇక్కడ పెట్రోల్ ఓపించుకుంటుంది ఆమెనే. ఇక్కడ చూడండి డబ్బాల 5 లీటర్ల క్యాన్ల పెట్రోల్ డీజిల్ పెట్రోల్ తీసుకెళ్తుంది. ఇక కొడుకు ఆమె ఇద్దరు ఇక వెళ్తున్నారు చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక పెట్రోల్ బంక్ వెళ్తారు తీసుకొని మళ్ళీ అడవిలోకి పోతున్నారు వీళ్ళు. ఈ క్యాన్లో తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈమె ఎవరైతే ఉన్నదో ఇగో ఈమె ఎవరైతుర్రో ఈమె మెడలో ఉన్న అన్ని బంగారం గిట్లా తీసుకొని ఈమెను కథం చేసి ఏదైతే తీసుకొని వెళ్తున్నారు చూడండి, ఇక్కడ వెళ్తున్నారు చూడండి అడవిలోకి. వీళ్ళ పనే ఇదిగా. దీని తర్వాత ఏమైంది, ఈ వానకాలం కాబట్టి సరిగ్గా కాలలే, లేకపోతే దొరకకపోవు. ఇంతకుముందు కూడా 2-3 ఇట్లనే చేసారు కాబట్టి రజిత పని ఇదే. ఏదనంటే సేఫ్ సైడ్లో హోటల్ ఒకటి ఏం పని చేస్తుందా అంటే హోటల్ అనే ముసుగులో ఇలాంటి క్రైమ్ చేసారు వీళ్ళు. ఇక ఆమెను కాలబెట్టిన తర్వాత సరిగ్గా కాలలేదు కాబట్టి ఆమె విషయంలో పోలీసుల్లో కంప్లైంట్ చేయడం వల్ల ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది కదా. ఆ ఎంక్వైరీ టైంలో ఈమె హోటల్ ఏదైతే ఉందో, ఈమె హోటల్ దగ్గర పోలీసు వాళ్ళు వస్తారు కదా, పోలీస్ డిపార్ట్మెంట్ని మ్యానిపులేషన్ చేసే, అంటే ఏం జరిగింది సార్, ఏమవుతుంది అసలు, ఎట్లా అయిందంట, ఏమైందంట అంటే ఈమె ఏం చెప్తుందంటే, లేదు సార్ ఎవరినో తీసుకొని పోయిందంట ఈమె, అది ఇదని పోలీసు వాళ్ళకు ఇక అడిగి పోయి వాళ్ళకి ఇక వాళ్ళతో మంచిగా ఉండడం, పోలీసు వాళ్ళకి ఛాయలు ఇచ్చుడు, అది సార్ ఇది సార్ అని మంచిగా మాట్లాడు చేసిందే ఈమె. డౌట్ రాకుండా పోలీసు వాళ్ళని ఎవరినైతే ఈమె చెప్పిందో రజిత, చనిపోయిన ఆమె ఎవరినో తీసుకొని వెళ్ళినట్టుగా వాళ్ళకు మోటివేషన్ చేయడం ఈమె ఇట్లా చేసుడు పెట్టిందంట. తర్వాత పోలీసు వాళ్ళకి కొంతవరకు అనుమానం వచ్చింది, ఎందుకబ్బా ఈమె చెప్తా ఉన్నదని. కానీ ఎవిడెన్స్ లేవు కదా, ఎవిడెన్స్ లేవు కాబట్టి తర్వాత మెల్లగా విచారిస్తే మొత్తం ఇక ఈమె జాతకం బయటకు వచ్చింది. ఈమె చేసినట్టు ఒప్పుకుంది. ఇదివరకు కూడా భూంపల్లిలో ఇదివరకే చాలా జరిగినాయి అంటే ఇట్లా. ఈ భూంపల్లికి మేము వెళ్ళినాం 2-3 సార్లు వెళ్ళినాం మేము. ఒకసారి ఏదో ఫంక్షన్ ఉండి ఏదో మీటింగ్ ఉంటే కూడా వెళ్ళినాం మేము. చిన్న గ్రామం, పెద్ద గ్రామం ఏం కాదు అది. మొత్తం మీద అక్కడ ఒక టీ స్టాల్ పెట్టుకొని ఇంత పెద్ద దుకాణం. వీలైతే నేను అక్కడికి వెళ్ళి ఆ టీ స్టాల్ ఎక్కడ ఏందనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా, ఓకేనా. ఇది రజిత చేసిన పని. ఇలాంటి క్రైమ్ కంటే అంతకన్నా ముందు కూడా ఒక ఆమె కొంచెం వెల్ సెటిల్డ్ ఆమె ఊర్లే, ఆమె మెడలో ఒక 4-5 తులాల ఇట్లా గొలుసు ఉంటుంది కదా, గొలుసు ఇది ఉంటుందంట, అదే పుస్తల తాడేదో. ఆమెను కూడా ఇంట్లోకి పిలిచి చాయ్ తాగు రాక్క అంటే పుసుకునే ఊరామె కాబట్టి నమ్మి పోతే మెల్లగా కొడుకు ఇట్లా సైరే చేసిందంట ఈమె రజిత. ఆ సైరే చేసింది ఈమె చూసింది, ఏటేటో ఉందని నాకు పని ఉందని బయటకు వచ్చేసింది. లేకపోతే ఆ రోజు ఆమె కూడా ఖతం అవుతుండేనేమో. ఇలాంటి ఇక బోర్డు సోదులు అనాలన్నా ఇట్లా ఏమనాలి అర్థమవుతుంది. జల్సాల కోసం కొడుకు జిమ్ పెట్టించి కథ కార్ఖానా అని ఇక నేను దొరసాన్ని ఎక్కడ దొరకనన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డది. ఇంకో విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంటే ఎవిడెన్స్ లేవు కాబట్టి ఎవరు నమ్మలేమని. అంటే ఈమె హోటల్ కాబట్టి హోటల్ దగ్గర డిపార్ట్మెంట్ అంతా పోతుంటే వాళ్ళతో సార్ సార్ అనుకుంటా మంచిగా వండుకుంటా ఈ టాపిక్ని డైవర్ట్ చేయడం. ఆ కోణంలోనే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేశారు, ఎవరినో తీసుకొని వెళ్ళిపోయిందనే కోణంలోనే. అర్థమైందా? కానీ అసలు దొంగ ఏమన్నది తర్వాత తెలిసింది. ఇప్పుడు కటకటల వెనుకకు పోయింది. ఇది మొత్తం మీద స్టోరీ భూంపల్లిలో. ఒకసారి ఆ టీ స్టాల్ ఎక్కడ, ఈ మిల్లు ఎక్కడ మొత్తం చూపించే ప్రయత్నం చేస్తా. కొంచెం వేరే సిచ్యువేషన్ వల్ల వెళ్ళలేకపోతున్నాము. ఇగో విజువల్ చూడండి. ఇక్కడ ఆమెను ఆల్రెడీ అరెస్ట్ చేసిన తర్వాత బాబు లేడు, ఈయన ఒక్కడే ఉన్న, ఈమె ఒక్కతే ఉంది రజిత. ఇగో చనిపోయిన ఆమె ఈమె చంపేసింది, చంపేసి ఆమె నగలు గుంజుకొని ఇట్లా 4 జరిగినాయంట భూంపల్లిలో. అర్థమైందా? ఇది పరిస్థితి. జాగ్రత్త, ఎవరిని ఎల్లక్క పుల్లక్క అని నమ్మకండి. ఊర్లలో ఈ మధ్యకాలంలో కళ్ళు దాగిపించి గుంజుకున్న సంఘటనలు కూడా చూసినాం మనం గజ్వేల్లో ఒక ముసలామేది, ఓకేనా. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలని చెప్తున్నా. ఎవరిని నమ్మకండి అసలు. ఇగో ఈడ ఇంటి ముంగట కూడా మంచిగా తిరుగుతుంది చూడండి. ఇగో ఈ ఆమెనే, అర్థమైందా? ఎంత చక్కగా ఉంది చూడు. చిన్న పిల్లలు ఏదో ఉన్నట్టున్నారు ఈమెకి.
ఈమెను పొట్టన పెట్టుకుంది, ఇట్లా చాలామంది ఉన్నారు. ఈ అంశాన్ని దోడితే ఆమె ఎవరెవరిని చంపేసింది అనే విషయం మొత్తం బయటకు వచ్చినాయంట. అర్థమైందా? ఇది మొత్తం మీద పరిస్థితి. ఇక్కడ వస్తా చూడండి నైట్లో. ఇది ఈ సీసీ ఫుటేజ్ వల్ల దొరికింది ఇప్పుడు ఈమె రజిత అనే ఆమె. లేదంటే దొరకకపోవు. అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో ఇది జరిగింది. 8వ తారీఖు చూడండి. డీజిల్లో పెట్రోల్ తీసుకొని పోతున్నారు వీళ్ళు. అక్కడ అనుమానం వచ్చింది పోలీసు వాళ్ళు, లేదంటే దొరకకపోవు. ఇది కూడా ఈ వ్యక్తి దొరకకపోవు. అది స్టోరీ. అంటే పోలీసుల కళ్ళు కప్పియాలనేది వీళ్ళ ఎజెండా. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పు చేస్తే దొరకడం అనేది ఖాయం, ఒకరోజు వెనక ముందు కావచ్చు. ఇది మొత్తం మీద పరిస్థితి. భూంపల్లికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని నమ్మి వాళ్ళతో నుండి నగలు ఏదో చూపించుకోవాలని నగలు వేసుకొని పోతే ప్రాణాలు పోతున్నాయి, గుర్తుపెట్టుకోండి ఇక. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్.